విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ అవుతున్నారా? ఈ ఆస్ట్రేలియాతో ఆడే వన్డే సిరీసే లాస్టా? ఈ డిస్కషన్ నడుస్తోంది స్పోర్ట్స్ సర్కిల్లో. కానీ దీనికి క్లారిటీ వచ్చేసింది. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా దీనికి ఆన్సర్ ఇచ్చారు. అన్ని ఉత్త పుకార్లు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడుతున్నారు, దీని తర్వాత కూడా మ్యాచెస్ ఆడతారు. అలాగే ఒక క్రికెటర్, ఒక స్పోర్ట్ పర్సన్ ఎప్పుడు రిటైర్ అవ్వాలి అనేది అతని నిర్ణయం, బోర్డు నిర్ణయం కాదు అని క్లారిటీ ఇచ్చేశారు రాజీవ్ శుక్లా. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు. కానీ ఒక డౌట్ మాత్రం ఉంది. అదేంటి అంటే, ఈ ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో వీళ్ళిద్దరూ బాగా ఆడితేనే నెక్స్ట్ సిరీస్ కి ఆడే అవకాశం ఉంటుంది. అలాగే 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ సిరీస్ లో కూడా వీళ్ళకి ఛాన్స్ దక్కుతుంది. ఒకవేళ ఈ సిరీస్ లో వాళ్ళు బాగా ఆడకపోతే వీళ్ళ ప్లేసెస్ గల్లంతయ్యే అవకాశం ఉంది అనే భయం కూడా ఫ్యాన్స్ లో ఉంది. సో మరి ఈ భయాలకు, ఈ సందేహాలకు ఆన్సర్స్ ఇవ్వాల్సింది, జవాబు ఇవ్వాల్సింది, అలాగే హ్యాపీనెస్ ఇవ్వాల్సింది కూడా ఆ ఇద్దరు క్రికెటర్సే. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇస్తారా? చూద్దాం, ఇవ్వాలి అని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ చెప్దాం వాళ్ళిద్దరికి కూడా.